హలో మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఏపీ ఐసెట్ 2026 గనుక ప్రిపేర్ అవుతున్నారు లేదా ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది రాయాలనుకుంటే సో మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటది అంటే ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామ్ డేట్ అనేది మనకు ఇప్పుడే ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. తొందరలో ఇది మనకేంటంటే ఏవైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో అందులో కూడా మనకేంటంటే కనిపించడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనం అనుకునే దానికంటే కొంచెం ముందేంటంటే రావడం అనేది జరిగింది. సో ఎంత ముందు రావడం జరిగింది. మనం ఆల్రెడీ నేనేంటంటే ఒక ఎక్స్‌పెక్టెడ్ వీడియో అనేది చేశాను. సో ఎగ్జామ్ డేట్స్ అంటే ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామ్ డేట్స్ అండ్ టీఎస్ ఐసెట్ 2026 ఎగ్జామ్ డేట్స్ యొక్క ఎక్స్‌పెక్టెడ్ డేట్స్ అనేవి నేను చూసాను. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఆ వీడియో యొక్క థంబ్‌నెయిల్ చూడొచ్చు. మా ఛానెల్‌లో కూడా ఆ వీడియో అనేది చూడొచ్చు. సో ఈ వీడియో అనేది కంటిన్యూ చేయడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానెల్. నా పేరు షానవాజ్. లెట్ అస్ స్టార్ట్. సో ఐసెట్ స్టేట్ 12థ్ ర్యాంకర్ నేను. ఇక్కడ బేసికల్లీ ఇక్కడ ఒక ప్రెస్ నోట్ అనేది మనకు రావడం జరిగింది. సో, ఈ ప్రెస్ నోట్‌లో ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ అనేది ఏంటి అంటే, ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అనేది ఓకేనా ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏవైతే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారో, వాటన్నిటి యొక్క షెడ్యూల్. అంటే ఇక్కడ మనకు ఈసెట్ గానివ్వండి అండ్ దాంతో పాటు ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ ఎప్సెట్ ఇంజినీరింగ్ యొక్క ఎగ్జామినేషన్ గానివ్వండి, ఎప్సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ ఎగ్జామినేషన్ వీటితో పాటు ఎడ్సెట్, పీజీ సెట్, లా సెట్ అండ్ ఇక్కడ మన యొక్క చాలా చాలా ఇంపార్టెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటది ఏపీ ఐసెట్. సో, ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ వచ్చేసరికి సో, దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 28థ్ ఆఫ్ ఏప్రిల్ ఉంటుంది అని జెప్పేసి మనకేంటంటే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ బేసికల్లీ లాస్ట్ ఇయర్ ఎలాగైతే 2 షిఫ్ట్‌లలో ఎగ్జామినేషన్ జరిగిందో అదే విధంగా ఈ ఇయర్ కూడా 2 షిఫ్ట్‌లలో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ 2 షిఫ్ట్‌లు అంటే 2 సార్లు ఎగ్జామ్ రాయాలంటే కాదు. ఎయిదర్ మీరు మార్నింగ్ షిఫ్ట్ లేదా ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ రెండిట్లో ఏదో ఒక ఎగ్జామినేషన్ అయితే రాయాలి. క్లియర్. దీని తర్వాత షిఫ్ట్ వైస్ నార్మలైజేషన్ జరుగుతుంది. అదంతా మనం ప్రీవియస్‌లీ చూసాం. సో, ఇక్కడ బేసికల్లీ మనకింకా టైం అనేది చాలా 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 తక్కువగా ఉంది. సో, ఇప్పుడు మనం డిసెంబర్‌లో అయితే ఉన్నాం. సో, డిసెంబర్ 24థ్‌న ఈ ప్రెస్ నోట్ అనేది మనకు రావడం అయితే జరుగుతుంది. లెట్ అస్ సే డిసెంబర్ మంత్ మనం ఎంజాయ్ జేయడంలో అంటే క్రిస్మస్‌లో, న్యూ ఇయర్‌లో మనం ఏం చేసాం? వేస్ట్ అనేది చేసాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఓన్లీ 3-4 మంత్స్ మాత్రమే. జాన్వరి, ఫిబ్రవరి, మార్చ్ దాని తర్వాత ఏప్రిల్‌లో మనకొచ్చేసరికి మన ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో, ఏప్రిల్‌లో ఎగ్జామినేషన్ కాబట్టి సో, బేసికల్లీ మన దగ్గర ఓన్లీ 4 మంత్స్ ఆఫ్ టైమ్ మాత్రమే ఉంది. సో, ఎవరైతే ఈ 4 మంత్స్ ఆఫ్ టైమ్ అనేది ప్రాపర్‌గా యుటిలైజ్ చేసి, ప్రాపర్‌గా మీ యొక్క ఎనర్జీని ఛానెల్ చేసి, బాగా ప్రిపేర్ గనకైతే ఒక మంచి యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఇక్కడ మీకేంటంటే ఒక మంచి సీట్ అనేది రావడం జరుగుతుంది. లేదా మీరు వేరే కాలేజ్‌కి వెళ్ళాలనుకున్నా కూడా మీ ఐసెట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని వాళ్ళేంటంటే మీకు కొంచెం డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారు. సో, ఈ టైమ్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ ఖచ్చితంగా చేయాలి. టైమ్ వేస్ట్ అయితే చేయొద్దు. ఇన్‌స్టాగ్రామ్‌లు ఏవైతే యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి గదా! అవి రీల్స్ స్క్రోల్ చేయడం అది ఆపేయండి. ఓకేనా? సో, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. దీని తర్వాత ఇంకా మీరు గనక ఐసెట్ ఎగ్జామ్ గనక ప్రిపేర్ అవుతూ ఉంటే మీరేం జేయొచ్చు మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ జేయొచ్చు. నేనేంటంటే ఒక వీడియో చేశానని చెప్పాను గదా! ఎక్స్‌పెక్టెడ్ డేట్స్. సో, ఇక్కడ చూడండి. మే 7థ్‌న మనకేంటంటే 2025 ఎగ్జామ్ డేట్ అనేది జరిగింది. సో, ఇప్పుడు మనకేంటంటే కొన్ని రోజుల ముందు అంటే 1 వీక్ లేదా 8 ఆర్ 10 డేస్ ముందు ఓకేనా? 10 డేస్ ముందు మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అవుతుంది. సో, 10 డేస్ అనేది పెద్ద టైమ్ అయితే ఏం గాదు. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి 10 డేస్ ముందయితే జరుగుతుంది. సో, నో ప్రాబ్లమ్. ఈవెన్ దో 10 డేస్ ముందు జరిగినా, 10 డేస్ తర్వాత జరిగినా మనం పర్టిక్యులర్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి అంతే. సో, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇప్పుడే ఎందుకు స్టార్ట్ జేయాలి? ఇప్పుడే ఎందుకు స్టార్ట్ జేయాలి? అన్న క్వెషన్ అనేది మీ మైండ్‌లో గనక రైజ్ అయితే దాన్ని అక్కడే అనగదొక్కేయండి. ఇప్పుడే మీరు స్టార్ట్ జేయాలి. ఎందుకంటే అందరూ కూడా ఎగ్జామినేషన్ అనేది ఇంకా 4 నెలల టైం ఉంది. 5 నెలల టైం ఉంది. తర్వాత చూద్దాంలే అని జెప్పేసి ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ప్రోక్రాస్టినేట్ చేసే వాళ్ళలో ఉండకూడదు. అచీవ్ చేసే వాళ్ళలో ఉండాలి. సో, మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ జేయాలి. మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు ఏంటి అనేది తర్వాత విషయం. కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయితే చేయాలి. ఒకవేళ మీరు ఐసెట్ లాంగ్ టర్మ్ బ్యాచ్‌లో గనక ఎన్రోల్‌మెంట్ తీసుకోవాలి అనుకుంటే, ఐసెట్ 2026 బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే, మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి. సో, అప్లికేషన్ వచ్చేసరికి ఇది. సో, ఇదొచ్చేసరికి మీకు ప్లే స్టోర్‌లో అవైలబిలిటీలో ఉంది. సో, కింద డిస్క్రిప్షన్‌లో నేనేంటంటే దీని యొక్క లింక్ ఇచ్చాను. అక్కడ డైరెక్ట్‌గా క్లిక్ చేయండి. మీరేంటంటే
యాప్ అక్కడ ఓపెన్ అయిపోతుంది ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. సో, ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క ఫీజ్ అనేది 1999 చాలా మేమేంటంటే రీజనబుల్ ప్రైస్ అనేది పెట్టాం. సో, ఇక్కడ కొంతమందేంటంటే సార్ వేరే వాళ్ళు 999కే ఇస్తున్నారు. వేరే వాళ్ళేంటంటే 1499కే ఇస్తున్నారు. మీరు కూడా కొంచెం తగ్గించొచ్చు గదా! అంటే ఇక్కడ కంటెంట్ యొక్క క్వాలిటీ అనేది జూడండి. ఓకేనా? మీకేంటంటే కొన్ని డెమో వీడియోస్ అనేవున్నాయి. టెస్ట్స్ అనేవున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మీరు కంటెంట్ యొక్క క్వాలిటీ జూడండి. మా యొక్క స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ అనేవి జూడండి. ఫీడ్‌బ్యాక్స్ అనేవి జూడండి. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ర్యాంక్స్ అనేవి చూడండి. అంటే 1-1000 ర్యాంక్స్ ఎవరి దగ్గర ఎక్కువొచ్చాయి. సో, 1 ఆర్ 2 ర్యాంక్స్ మాక్సిమం వస్తాయి. బట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయనేది కూడా మీరు గమనించి, మీకు నేనేదైతే టీచ్ చేస్తానో అది నచ్చితేనే బ్యాచ్‌లో ఎన్రోల్‌మెంట్ అనేది తీసుకోండి. ఓకేనా? సో, బ్యాచ్ యొక్క ఫీచర్స్‌తో వెబ్‌సైట్ ఆప్షన్ అనేది కూడా ఉంది. మీరు మొబైల్ కాకుండా నేనేంటంటే వెబ్‌సైట్‌లో చూస్తాను సార్ అంటే ల్యాప్‌టాప్‌లో, పీసీలో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో, ssctelugu.com ఈ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ ఐసెట్ 2026 బ్యాచ్ యొక్క కోర్స్ ఫీచర్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో, ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అంటే కొంచెం కష్టం. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నంబర్ పైన మీరు వాట్సాప్ అయితే చేయొచ్చు. నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇవన్నీ కూడా మీకేంటంటే మేము మా యొక్క 2026 ఐసెట్ బ్యాచ్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇది బేసికల్లీ మా యొక్క స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మీకు ర్యాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మీకు ర్యాంక్స్ కనిపిస్తాయి. సో, ఇది ఓన్లీ 2025 టీఎస్ ఐసెట్ ర్యాంక్స్ మాత్రమే. టీఎస్ ఐసెట్ ర్యాంక్ 2025, 2021నో, 2022నో, 2023నో ఇవి కాదు. సో, 2023 నుంచి గనక నేను తీసుకుంటే స్టేట్ 7థ్ ర్యాంక్, స్టేట్ 16థ్ ర్యాంక్ ఇలా మంచి మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి. బట్ ఇక్కడ నేను మీకేంటంటే 2025 ర్యాంక్స్ ఒక్కటే డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఇంకా మీకు ఫర్దర్‌గా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా యొక్క నంబర్ అనేది ఉంది. వాట్సాప్ నంబర్. దీనిపైన కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒకవేళ మీరు ఐసెట్ గనుక ప్రిపేర్ అవుతుంటే ఇదే మంచి టైం. మీకేంటంటే ఇంతవరకు ఒక మోటివేషన్ అనేది దొరకలేదు. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ జేయడానికి. ఆ మోటివేషన్ అనేది ఇప్పుడు మీకు దొరికేసింది. ఏంటది? ఎగ్జామ్ డేట్, ఎగ్జాక్ట్ ఎగ్జామ్ డేట్ అనేది వచ్చేసింది మనకు. ఎగ్జామ్ డేట్ ఈస్ 28థ్ ఆఫ్ ఏప్రిల్. 28థ్ ఆఫ్ ఏప్రిల్. దీనికంటే ఎక్కువ మోటివేషన్ ఏమైనా ఉందా? సో, సార్ నాకేంటంటే మోటివేషన్ రావడం లేదు. నేను కూర్చొని చదవడం అంటే మీరేం జేస్తారు? ఐసెట్ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ డేట్ అని జెప్పేసి 28థ్ ఏప్రిల్ అని జెప్పేసి మీరెక్కడైతే చదవడానికి కూర్చుంటారో మీరు మీరు మీ యొక్క టేబుల్ అనేది ఉంది. లేదా మీ యొక్క ప్యాడ్ అనేది ఉంది. లేదా మీ యొక్క టీవీ అనేది ఉంది. మీ ల్యాప్‌టాప్ అనేది ఉంది. అక్కడ ఏం చేస్తారంటే అది స్టిక్ చేయండి. అది రాసి ఏం చేస్తారంటే అక్కడ అతికించండి. ఎప్పుడైతే దాన్ని మీరు చూస్తూ ఉంటారో అప్పుడు మీకు రిమైండర్ అనేది వస్తూ ఉంటుంది. నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. మీకు ఫర్దర్‌గా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. కింద కామెంట్స్‌లో కూడా మీరేంటంటే కామెంట్స్ అనేవి పెట్టొచ్చు. నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ లవ్లీ డే అహెడ్.